నేను వేసిన రోడ్డు మీద నువ్వు తిరుగుతున్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అదే నేను అడిగేది. ఎక్కడికి వెళ్ళదు, ప్రజల మనసుల్లో ఉంటాయి. మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఇక్కడేమి ఎవరికి స్వార్థం లేదు. మళ్ళా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ 1 ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం వేసిన ఫౌండేషన్ వల్ల, బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. నేనేం ఇది చేయడం లేదు. నేను అక్కడ డెవలప్ చేయాలి. నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి. 2047 ఇప్పుడు నిర్ణయించి